హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మా గౌతమ్కి డాక్టర్ అపాయింట్మెంట్ దొరికిందండి. వీనికి స్కూల్లో జాయిన్ చేద్దామని అడ్మిషన్ వేసాము. సో అక్కడ అడ్మిషన్ ఖచ్చితంగా షార్ట్స్ వేపియాలంటే వ్యాక్సినేషన్ వేపియాలంట కొన్ని. సో అవి చెక్ చేద్దాము, మనం ఇండియాలో వేయించుకొని వచ్చాం కదా, సో అవి ఇవి ఒకసారి చూద్దాం అన్నట్టు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఎప్పుడు 3 months బ్యాక్ తీసుకుంటే మనకి ఈరోజు మార్నింగ్ అపాయింట్మెంట్ దొరికింది. సో వాటికని ఈరోజు వెళ్ళాము. నేను కూడా ఫస్ట్ టైం హాస్పిటల్ చూద్దాం, సో మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్టు, నాకు కూడా ఒక చిన్న మెమరీ లాగా ఉంటుంది కదా అన్నట్టు వీడియో తీశాను. అంతే, మనం ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం కదండి. సో మనం ఇక్కడ అపాయింట్మెంట్ ముందుగానే బుక్ చేసుకున్నది ఇక్కడ మనకు చెక్ చేస్తారు. సో నర్సు వాళ్ళకు ఇంకో పిల్లలు ఉంటేను వాళ్ళ హైట్ వెయిట్ చెక్ చేద్దామని వాళ్ళతో వెళ్ళారు. సో ఆ గ్యాప్లో నేను వీడియో తీసేసేసాను. అంతే, తర్వాత నర్స్ వచ్చి మనల్ని ఈ రూమ్లో కూర్చోమన్నారు, జనరల్ రూమ్లో. మా గౌతమ్ ఇక్కడ ఉన్న గౌతమ్ ఆ పెయిన్స్ అవన్నీ చూసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే, మనకు వచ్చేటప్పుడే చెప్పాము ఈరోజు నీకు షార్ట్స్ ఇంజెక్షన్స్ వేస్తారని. సో తను కొంచెం ఫీల్ అవుతున్నాడు. డాక్టర్ ముందుగానే చెప్పింది ఏమేమి వ్యాక్సిన్స్ వేయాలో. సో నోటీస్ చేసుకొని నర్సు వెళ్ళారు. అంతే, హైట్ వెయిట్ కూడా గౌతమ్కి చెక్ చేస్తున్నారు. హైట్ వెయిట్ కరెక్ట్గానే ఉన్నారు అన్నారు. సో ఈరోజు 3 షార్ట్స్ వేశారు తనకి, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకోండి 3 షార్ట్స్ వేశారు. 3 షార్ట్స్ అండ్ అదొక చిన్న టాయ్ లాగా ఇచ్చారు. కొంచెంసేపు ఏడ్చాడు, బట్ మంచిగానే ఉన్నాడు. ఇంకా వాకింగ్ చేస్తున్నాడు. మీరే వినండి ఆయన మాటల్లో. అట్లా లేసి నడుస్తే నొప్పిపోతుందా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.